సందర్భంగా హీరో శివాజీ మరి కొన్ని మన భారతీయ సంస్కృతి ఎలా ఉండాలనే దానిపైన మరి మాట్లాడాడు. అందులో మహిళలు కట్టుబొట్టు అనేది చాలా, అంటే మన భారతీయ సంస్కృతి కట్టుబొట్టే. ఎప్పుడైతే కట్టుబొట్టు కరెక్ట్‌గా ఉందో అప్పుడే మహిళలు బాగా అలంకారం కనపడతారనేది మరి వాస్తవమే. అయితే ఆయన ఒక మాట కొంత దొర్లినాడు. అది మాత్రం కొంచెం పొరపాటే. మిగతా విషయాల్లో మాత్రం అయితే మనం చూస్తే విదేశీ సంస్కృతిని ఇక్కడ వాడుతున్నాము. మన సంస్కృతి తీసుకుపోయి విదేశీ వాళ్ళు వాడుతున్నారు. కాబట్టి మన సంస్కృతి అనేది చాలా పవిత్రమైనది, చాలా విలువైనది. కాబట్టి మన సంస్కృతిని మనమే దాన్ని వాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా ఒక రెండు మాటల్లో చెప్పాలంటే, మహిళ నేడు బయటికి రావాలంటే మంచి కట్టుబొట్టు కట్టుకొని వస్తేనే చూడ్డానికి కానీ, తర్వాత మర్యాద అన్ని విధాలుగా బాగుంటాయనేది మా అభిప్రాయము. కానీ సినిమాలో ఏ విధంగా అయితే ధరిస్తున్నారో, అంటే బూతు బొమ్మలుగా ఏ విధంగా ధరిస్తున్నారో, బయట పబ్లిక్‌లో గాని అట్లా తిరగడం కరెక్ట్ కాదని చెప్పి నేను కోరుకుంటున్నా. దయచేసి మనది చాలా పవిత్రమైన భారతదేశము. మన భారతదేశ గడ్డ మీద ఒకప్పుడు విదేశ వస్త్రాలు వద్దని మనమే మరి డిమాండ్ చేసినాం. కానీ ఈరోజు మన భారతదేశంలో ఎక్కువ శాతం విదేశీ వస్త్రాలే కనపడుతున్నాయి. అది కరెక్ట్ కాదు. మనం వాడుతున్నది మాత్రము మన భారతదేశ వస్త్రాన్నే వాడాలా. మన భారతదేశ చీరకైనా పంచకైనా చాలా విలువ ఉంది. దాన్ని కట్టాలన్నా ఆ కట్టే విధానంలో కూడా చాలా వెరైటీగా ఉంది. కాబట్టి మన వస్త్రాలు మాత్రం భారతీయ సంస్కృతిలో వాడితే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. నా పేరు కోయలకొండ నాగరాజు, సిపిఐ డోన్ పట్టణ